నమస్కారం అండి. నా పేరు రామ్ జోగా ఇరంకి. నేను న్యూయార్క్ హపాక్ సెంటర్ నుండి సిలికాన్ ఆంధ్ర మనబడి సమన్వయకర్తగా మీ ముందుకు వస్తున్నాను. నేను సిలికాన్ ఆంధ్ర మనబడి కిందటి సంవత్సరం 2014-15 సంవత్సరానికి సమన్వయకర్తగా మా సెంటర్కి చేశాను. ఈ మనబడితో చాలా లాభాలు ఉన్నాయి. అందుకని మీరు మీ పిల్లల్ని మనబడిలో చేర్పించి మన తెలుగు భాష ఇంకా మరింత పెంపొందించడానికి సహాయపడతారని, అలాగే అమెరికాలో వలస వచ్చిన ప్రవాసాంధ్రులకి ఇది చక్కటి అవకాశం. దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మనబడిలోకి ఆహ్వానిస్తున్నాము. మేము చేరిన సంవత్సరంలోనే ఎంతో దీని గురించి తెలుసుకొని దీన్ని మరింత వ్యాపింపజేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని చేర్పించి మనబడిలోనే ఎందుకు చేర్పించాలన్నది కూడా మీరు సిలికాన్ ఆంధ్ర మనబడి వెబ్సైట్ కూడా వెళ్ళి అన్ని వివరాలు సేకరించి మీరు చేర్పిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నా శ్రీమతి అవునుజామ. నమస్కారం అండి. మా శ్రీవారు సమన్వయకర్తగా జాయిన్ అయినప్పుడు నేను వారికి సహాయ సహకారాలు అందించాలి అనుకున్నాను. సహా ఉపాధ్యాయునిగా పనిచేశాను. నేను కూడా చిన్న పిల్లలతోటి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలు తెలుగు మాట్లాడుతుంటే ముద్దుగా చాలా సంతోషంగా అనిపించింది నాకు. ఈ మనబడి నాకు చాలా నచ్చింది. ఎందుకు అంటే వీళ్ళ పాఠ్య ప్రణాళిక ఒక ఉన్నత క్రమబద్ధీకరణలో ఉంటుంది. అందుకని అంటే మనకి ఇక్కడ అమెరికాలో చాలామంది తెలుగు నేర్పిస్తూ ఉన్నారు. నేను మనబడినే మీకు ఎందుకు సూచిస్తున్నాను అంటే మనబడి వాళ్ళ పాఠ్య ప్రణాళిక చాలా బాగుంది. మీరు దాంతో ఒక్క భాషే కాకుండా వాళ్ళకి సంస్కృతి సాంప్రదాయం అన్నీ నేర్పించవచ్చు. ఎందుకు అంటే వీళ్ళ కరికులంలో పాఠ్య ప్రణాళికలో ఈ సాంస్కృతికోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. దానివల్ల మన పిల్లలు ఎంత తెలుగు నేర్చుకున్నారో మనకి వాళ్ళు స్టేజ్ మీద ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మన కళ్ళతో చూసినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం మీరు చూడగలుగుతారు. అందుకని నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది ఏంటి అంటే మన పిల్లల్ని మనబడిలో తప్పకుండా చేర్పించండి. భాషా సేవే భావితరాల సేవ. ధన్యవాదాలు అందరికీ. నమస్కారం అండి. నా పేరు జ్యోత్స్నా కేసరి. నేను సిలికాన్ ఆంధ్ర పాఠశాల మనబడి హాపాక్ సెంటర్ నుంచి వచ్చాను, న్యూయార్క్. నేను ప్రవేశం ఉపాధ్యాయురాలని. నేను ఎందుకు ఈ సంస్థ మెంబర్ అయ్యాను అంటే ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నాకు 2 బాబులు. వాళ్ళు 11 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంత ఇంట్లో ట్రై చేసినా వాళ్ళకి ఎప్పుడూ తెలుగు మాట్లాడడం అవ్వలేదు. అన్నీ అర్థమవుతాయి కానీ చెప్పడము రాయడము ఏమీ రాదు వాళ్ళకి. ఇండియా వెళ్తే మా నానమ్మలు అమ్మమ్మలు మా తాతయ్యలు అదే కంప్లైంట్స్ ఉంటుండే, ఏంటి పిల్లలకి ఏం తెలుగు నేర్పించలేదా అనేసి. దానికోసం అనేసి నా పిల్లలకి తెలుగు నేర్పించాలనేసి చాలా చోట్ల ట్రై చేశాను. బాలానందం అనేసి గుడిలో కొన్ని బాలానందం ఉంటుంది, బాల్ విహార్ ఉంటుంది, 2-3 చోట్ల ట్రై చేశాను. కానీ ఎక్కడా నాకు తృప్తి అనిపించలేదు. వాళ్ళు నేర్చుకున్నట్టుగా ఎక్కడా తృప్తి అనిపించలేదు. అప్పుడు ఒక రోజు ఇక్కడే న్యూజెర్సీలో మా బంధువుల అబ్బాయి 10 ఏళ్ళ అబ్బాయి తను తెలుగు రాయడం చదవడం చూసి చాలా సంతోషపడ్డాను. ఎక్కడ నేర్చుకున్నామని చెప్తే మనబడి సిలికాన్ ఆంధ్ర మనబడి గురించి చెప్పారనమాట. సో మా ఊర్లో ఉందా మనబడి అని వెతుకుతూ ఉంటే హిక్స్విల్లో ఉంది అని తెలిసింది. అక్కడ చేర్పిద్దామంటే కొంచెం లేట్ అయిపోయాను రిజిస్ట్రేషన్స్కి. సో మొత్తం ఒక సంవత్సరం అంతా వెయిట్ చేశాను మళ్ళీ నా పిల్లలని రిజిస్టర్ చేయాలనేసి. అలా వెతుకుతూ ఉంటే హాపాక్ సెంటర్ నుంచి మా కోఆర్డినేటర్ గారు రామ్ జోగా గారు నన్ను కాంటాక్ట్ చేశారు. నేను బై ప్రొఫెషనల్ నేను టీచర్ని. నేను వాలంటీర్గా ఆఫర్ చేశాను, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మీకు ఏమైనా సహాయం కావాలంటే నేను ఉన్నాను అనేసి. సో రామ్ జోగా గారు కూడా అడిగారు నేను ఉపాధ్యాయురాలుగా సహాయపడతానా అంటే నేను నా పిల్లల్ని
ప్రవేశం చేశాను, నేను కూడా ప్రవేశం అయ్యాను. ఇలా పిల్లలకి నేర్పిస్తూ నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నవి అన్నీ రీఫ్రెష్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది. ఈ సిలికానాంధ్ర మనబడి ఈ కరిక్యులం అంతా ఎంతో స్ట్రక్చర్డ్గా ఎంతో బాగుంది. నేను నా బంధువులకి నా స్నేహితులకి అందరికీ ఎక్కడున్నా కూడా అందరికీ నేను చెప్తున్నాను, మీ ఊర్లో కానీ మనబడి ఉంటే, సిలికానాంధ్ర మనబడి ఉంటే మీ పిల్లల్ని తప్పకుండా చేర్పించండి అనేసి ఈ మాట అందరికీ నేను చెప్తున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని ఈ సిలికానాంధ్ర మనబడిలో చేర్పించండి. ధన్యవాదాలు. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస చిత్తలూరి. నేను టెట్రాయిడ్ వాస్తవ్యుల్ని. నాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రము, ఖమ్మం జిల్లా నుంచి నేను వచ్చాను. నేను ఈ మనబడిలో మా పిల్లల్ని చేర్చడం కోసం నా కుమారుడు సుప్రీతి చిత్తలూరి గత 3 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు. నేను 4 సంవత్సరాల నుంచి ఈ మనబడికి ఒక సైనికుడిగా, సేవకుడిగా నా వంతు నా కర్తవ్యాన్ని ఎంతమందిని నా నుంచి, నా మిత్రుల ద్వారా కానీ, నా బంధువుల ద్వారా కానీ, నా శ్రేయోభిలాషుల ద్వారా కానీ ఎవరినైనా తెలుగు మీద ప్రేమ ఉండి వారికి తెలుగు మీద ఒక మంచి అభిప్రాయం ఉన్న మిత్రులందరి పిల్లల్ని ఈ మనబడిలో చేర్చాలని ఈ సంవత్సరం ప్రభంజనము గత సంవత్సరం ప్రభంజనంలో కూడా నేను మిచిగన్ అనే రాష్ట్రానికి సేవకుడిగా, ప్రభంజనానికి టీము లీడర్గా నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా మిచిగన్లో ఉన్న సాంస్కృతోత్సవానికి ముఖ్య నిర్వాహకుడిగా, ముఖ్య సభ్యుడిగా ఉండేసి మా దగ్గర ఉన్న సాంస్కృతోత్సవంలో 350 మంది పిల్లలని మేము ఇప్పటివరకు మా మిచిగన్లో ఉన్నారండి. దాన్ని మరింతగా పెంచి మా సిలికానాంధ్ర మనబడికి మిచిగన్ అనే రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ విద్యార్థులు చేరే విధంగా కృషికి నా వంతు సహకారం చేస్తూ, నా వంతు కృషి చేస్తూ, అలాగనే నా మిత్రుల అందరినీ వారి మిత్రులను కలుపుకొని తీసుకువచ్చి పిల్లల్ని తీసుకురావాలని నేను ప్రగాఢ ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. మీరు ఎవరైతే ఈ వీడియో కానీ, ఎవరైతే మనబడి సిలికానాంధ్ర చూసిన వారు దయచేసి మా విన్నపం ఏమిటంటే, మీ దగ్గర ఉన్న మిత్రుల పిల్లలు కానీ, మీకు తెలిసిన తల్లిదండ్రుల పిల్లలు కానీ మనబడిలో చేరించి ఈ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను, తెలుగు భాషను మాట్లాడటంలో ఉన్న మాధుర్యాన్ని పెంచి, ఎందుకంటే మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పవచ్చండి. ఏంటంటే పిల్లవాడిని మనం పిలిచామనుకోండి, వాడు మంది వాట్ అని అంటాడు. మనము అదే తెలుగులో మనము అడిగామనుకో, ఏమిటి అమ్మ అంటాడు. సో ఏమిటి అమ్మ అన్న, ఏమిటి నాన్న అన్న దాంట్లో ఉన్న మాధుర్యాన్ని మనము వాళ్ళు పిలిచినప్పుడు మనం పొందే అనుభూతిని మనము జీవితంలో మర్చిపోలేదు. వాడు మనం క్వశ్చన్ వేసినప్పుడు వాట్ అన్నాడు అనుకో, మనకి కొంచెం చిన్న చిరాకు రావచ్చు, అది చిరుకోపం కూడా కావచ్చు. కాబట్టి మీరందరూ దయచేసి తెలుగు మీద ఉన్న ఈ ప్రపంచంలో తెలుగు భాష, శ్రీశ్రీ గారు చెప్పారు, తెలుగు భాష చాలా చాలా గొప్పది. కాబట్టి భాషా సేవయే భావితరాల సేవ అనే విధంగా ఈ తెలుగుని అభివృద్ధి పరిచి అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ, ఈ వీడియో చూసిన వారందరికీ మనబడిలో చేర్చాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపుతో పాటు ఎన్నో స్కూల్ డిస్ట్రిక్ట్లలో ఫారిన్ లాంగ్వేజ్ క్రెడిట్ కి అర్హత సాధించిన పాఠ్య ప్రణాళికతో మీ పిల్లలకు తెలుగు రాయడం, మాట్లాడడం, చదవడం నేర్పించే ఏకైక తెలుగు విద్యాలయం సిలికానాంధ్ర మనబడిలో మీ పిల్లలను చేర్పించండి, మాతృభాష నేర్పించండి. వివరాలకు silikanandhra.org/మనబడిని సందర్శించండి లేదా 530-830-2234 కి కాల్ చేయండి.